హలో అందరికీ. నేను లక్ష్మీదేవి పూజ చేశాను. ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా అష్టదళ పద్మం వేసుకున్నాను. అలాగే తామర పూలు కూడా వేసుకొని పసుపు, గంధము, కుంకుమ బొట్లు పెట్టుకున్నాననమాట. అంటే పసుపు, గంధము కలిపేస్తాను. అలాగే కుంకుమ సపరేట్‌గా పెట్టుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా పూజా సామాగ్రి మొత్తాన్ని అలంకరించుకున్నాను. అవును. నేను ఈ మధ్య ఒకటి గమనించానండి. ఏదైనా మనము కొన్ని కొన్ని చేస్తుంటే, ఇది మనకి ఆనవాయి లేదు కదా! నువ్వు ఎందుకు చేస్తున్నావు అని కొంతమంది ఇలాంటి సంభాషణలు జరుగుతా ఉన్నాయి. ఏవండీ ఇదివరకి మనకి పుట్టినరోజులు, సెలబ్రేషన్స్, పెళ్లి రోజుల సెలబ్రేషన్స్ ఇలాంటివన్నీ ఆనవాయిలు ఇట్లాంటివి లేవు కదండీ! ఈ మధ్య కొత్తగా అందరూ అన్నీ చేసుకుంటున్నారు కదా! సో, పూజ చేసుకోవటానికి ఆనవాయి ఏంటండి? ఆడపిల్లకి ఏదైనా పెట్టడానికి ఆనవాయి లేదంటావేంటండి? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందనమాట. దేవుడికి చేసుకునేది ఏదైనా మనస్ఫూర్తిగా చేసుకోవాలి. అలాగే ఆడపిల్లకు పెట్టేది ఏదైనా మనస్ఫూర్తిగా పెట్టాలి. అంతేగాని దానికి ఆనవాయి ఏముందండి. మనం మనసుతో పెడితే అన్నీ కలిసొస్తాయండి. ఇదిగోండి ఈ విధంగా ముందుగా గౌరీదేవిని కూడా రెడీ చేసుకొని చక్కగా అమ్మవారికి వస్త్రము, అలాగే బెల్లం ముక్క, అలాగే వక్క, చామంతి పువ్వు పెట్టి అమ్మవారికి దండం పెట్టుకున్నానన్నమాట. ఆ తరువాత లక్ష్మీదేవిని, అలాగే దేవుడి చిత్రపటాలన్నిటినీ ఈ విధంగా పూలమాలలతో అలంకరించుకున్నాను. నేను చాలా సందర్భాల్లో అంటే మా అత్తగారికి కూడా చాలా ఆనవాయి లేవు అనని చెప్పారండి. అలా అని మా వారు నన్ను ఏది చేసుకోవద్దని చెప్పలేదు. మా అత్తగారు వినాయక చవితి చెయ్యరు, వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోరు. కానీ ఏ రోజు మా వారు నన్ను ఈ పూజ చేసుకోవద్దు అని రిస్ట్రిక్షన్ అయితే చేయలేదు. నేను చేసుకుంటూనే ఉన్నాను. మా పెళ్ళై 15 ఏళ్ళు. 15 ఏళ్ల నుంచి నాకేది కలిసి రాకుండానూ లేదు. చక్కగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేసుకుంటాను. అలాగే దేవుడు కూడా అలానే కల్పిస్తున్నాడండి. చిన్నదో పెద్దదో మనం సంతోషంగా చేసుకున్నామనుకోండి, మనకి అలానే కలిసొస్తాయి అని చెప్పి నా గట్టి నమ్మకం అనమాట. మీకు నచ్చితే నా మాట డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఇదిగోండి ప్లేట్ మీద అలంకరించుకున్నాం కదా! 8 తమలపాకులు పెట్టుకొని, అలాగే చెరుకు గడలు ఈ విధంగా చెరుకు గడ దీపాలు కదా నేను పెట్టుకుంటుంది. చెరుకు గడలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. ఆ తరువాత వీటి మీద నేతి దీపాలు పెట్టుకోవాలండి. ఇలా అరటిపండును కూడా కట్ చేసి పెట్టుకుంటారు. కానీ లక్ష్మీ కల్పం అనే గ్రంథంలో ఇలా చెరుకు గడలతో దీపం పెడితే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అని చెప్పి రాసుందండి. కావాలంటే మీరు ఆ బుక్కును కూడా చదవచ్చు. ఇదిగోండి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజలు, గురిగింజ గింజలు, అలాగే చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ పెట్టుకొని నేను అమ్మవారికి ఇవి కూడా నివేదించుకున్నానన్నమాట. సో మీరు ఈ పూజ అమావాస్య రోజైనా చేయొచ్చు. లేదు శుక్రవారాలు, లేదు మంగళవారాలు ఎప్పుడైనా అంటే శ్రావణ మాసమే చేయాలా, కార్తీక మాసం అట్లా ఏ మాసాలతో సంబంధం లేదండి. మనం అనుకుని మన సంకల్పంతో మీరు 5 వారాలైనా చేసుకోవచ్చు. లేదు 5 అమావాస్యలైనా చేసుకోవచ్చు. 5 శుక్రవారాలు కానీ వారాలు చేయటం స్టార్ట్ చేస్తే 5 శుక్రవారాలు కానీ, 5 మంగళవారాలు కానీ చేసుకోండి. లేదు 8 అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసుకోండి. ఇదిగోండి 8 దీపాలు నేను పెట్టుకున్నాననమాట, నేతి దీపాలని. అలాగే ఏకహారతితో ఈ దీపాలన్నిటిని వెలిగించుకోవాలి. చక్కగా నిష్టగా పూజ చేసుకోండి. అలాగే ఆ రోజు నాన్ వెజ్ తినకండి. నాన్ వెజ్ తినకుండా చక్కగా పూజ చేసుకోండి. మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు కంపల్సరిగా నెరవేరుతాయన్నమాట. ఇది నేను మా పూజారి గారిని కనుక్కొని చేశానన్నమాట. సో నేను అదే చెప్తున్నాను కదండి, మనకు ఆనవాయితో సంబంధం లేదు, చక్కగా చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. డెఫినెట్గా మీరు కూడా చేసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలు, సీతాఫలం గింజలు, అలాగే సీతాఫలము తాంబూలం పెట్టుకున్నాను. మోతీచూర్ లడ్డు ఇంకా చెరుకు గెడలు పెట్టుకుని నివేదించుకున్నానన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మీకు ఇంకేదైనా ప్రసాదం చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేసుకున్నానన్నమాట. సో తర్వాత అమ్మవారివి అంటే లక్ష్మీ ఖడ్గమాల, కనకదార స్తోత్రం ఇలాంటివన్నీ చదువుకొని హారతించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇంతకు మించిన ప్రశాంతత ఇంకేం కావాలండి. సో ఈ విధంగా నేను పూజ చేసుకున్నానన్నమాట.